హలో గైస్, అందరు బాగున్నారా అనుకుంటున్నాను. సో మై నేమ్ ఈస్ తరుణ్ కుమార్ అండ్ ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో ఈరోజు మన ఈ ఒలింపియాడ్ క్లాస్ని మనం స్టార్ట్ చేసే ముందు మనం కొంచెం నార్మల్గా మాట్లాడదాం, ఓకేనా? సో అందరు తిన్నారు కదా? తిన్నారా అందరూ? ఎస్. సో అందరు తిన్నారని అనుకుంటున్నాను. సో ఈ మనం ఒలింపియాడ్ సిరీస్ స్టార్ట్ చేసి చాలా డేస్ అయింది కదా, అందరికీ బాగా అర్థమవుతుంది కదా? ఎస్, తగ్గేదే లేదు మనం, ఓకేనా? సో ఈరోజు మనం ఈ టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట, ఓకేనా? ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసి నార్మల్గా కంటెంట్స్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్, రేట్ అండ్ అమౌంట్, ఈ 4 టాపిక్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట, ఓకేనా? సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, ఓకేనా? తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ద అడిషనల్ అమౌంట్ పేడ్ ఆర్ ఎర్న్ ఫర్ బారోయింగ్ ఆర్ లెండింగ్ మనీ ఓవర్ స్పెసిఫిక్ టైం పీరియడ్ అనమాట. సపోజ్గా ఇప్పుడు మీరు నార్మల్గా హౌస్ లోన్ అప్లై చేశారు బ్యాంక్లో, ఓకేనా? బ్యాంక్ వెళ్ళి నార్మల్గా మీరు ఏమంటారు, సార్ మేము హౌస్ కట్టుతున్నాం, సో మాకు హౌస్ లోన్ కావాలి, కైండ్లీ అప్రూవ్ ద లోన్ అని అడుగుతారు కదా మీరు. సో ఇప్పుడు మేనేజర్ వస్తాడు, మేనేజర్ వచ్చి నార్మల్గా ఇప్పుడు మీకు ఎంత అమౌంట్ కావాలి అంటే ఒక 10 lakhs అన్నారు అనుకోండి. 10 lakhs అన్న తర్వాత మేనేజర్ వచ్చి ఏమంటాడంటే, సో వీల్ అప్రూవ్ ద లోన్ బట్ ఇట్స్ సర్టెన్ ఇంట్రెస్ట్ అని అంటారు అనమాట, ఓకేనా? ఒకవేళ 3% అయినా 4% అయినా అలా మీకు ఆ 5 years టైం పీరియడ్లో మీకు ఒక రేట్ అనేది ఇస్తాడనమాట. సో మీరు లోన్ పే బ్యాక్ చేసేటప్పుడు ఎలా పే చేయాలి అంటే 10 lakhs ప్లస్ ఆ 10 lakhs ఆ 3%కి మీకు ఎంత అమౌంట్ పడుతుంది మీకు. సపోజ్గా 10 lakhs ప్లస్ ఒక 1 lakh వేసుకోండి, ఓకేనా? సో మీరు రిటర్న్గా ఎంత పే చేయాలి, 11 lakhs అనేది మీరు పే చేయాలన్నమాట. ఇలా దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది సర్టన్ టైం పీరియడ్ వరకు సేమ్ ఉంటుంది అనమాట. దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం అనమాట, ఓకేనా? ఎస్. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే సపోజ్గా మీరు వెళ్ళి 10 lakhs లోన్ కావాలి అన్నారు, బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేశారంటే 10 lakhs లోన్ అప్రూవ్ చేశారు. ఆ 10 lakhs మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని మనం అంటాం అన్నమాట, ఓకేనా? ఎస్. నౌ కమింగ్ టు రేట్ అంటే ఏం లేదు గైస్, నార్మల్గా ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, రేట్ అంటే ఏంటిది, సడన్ టైం పీరియడ్ వరకు బ్యాంకులు ఎలా లోన్ అప్రూవ్ చేశారంటే మేబీ 5%, 6%, 3%, 4% అలా ఒక ఇంట్రెస్ట్ అప్రూవ్ చేస్తారు కదా, దాన్ని మనం రేట్ అని పిలుస్తాం అన్నమాట, ఓకేనా? అమౌంట్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మీరు 10 lakhs లోన్ అప్రూవ్ అయింది, మీరు లోన్ తీసుకున్న తర్వాత మీకు 5 years టైం పీరియడ్ కూడా అయిపోయింది. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు లోన్ పే బ్యాక్ చేసినప్పుడు 10 lakhs ప్లస్ ఆ ఇంట్రెస్ట్కి నార్మల్గా ఒక 3 or 4% ఉంటుంది కదా, ఆ 10 lakhsకి ఆ రేట్కి ఎంత అమౌంట్ అయిందో ఆ అమౌంట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేసి మీరు ఆ అమౌంట్ అనేది వస్తుంది అనమాట మనకి, ఓకేనా? ఎస్, దాన్ని మనం అమౌంట్ అని పిలుస్తాం. సో ఇప్పుడు కమింగ్ టు ది అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక టైం పీరియడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? ఆ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక జనరల్ ఫార్ములా ఉందన్నమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT/100. ఇప్పుడు ఈ టర్మ్స్ మీకు గుర్తు లేకపోయి ఉంటే మీరు చూడండి ఒకసారి. P అంటే ప్రిన్సిపల్ అంటే ఏమౌంట్ అంటే అర్థమైంది కదా మీకు. జస్ట్ మీకు 10 lakhs కావాలి, బ్యాంకులో 10 lakhs అప్రూవ్ చేశారు, దాన్నే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటాం అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నార్మల్గా ఒక టైం పీరియడ్కి వాళ్ళు ఎంత రేట్ అప్రూవ్ చేస్తారో ఆ రేట్ని మనం రేట్ అని పిలుస్తాం అనమాట. టైం పీరియడ్ అంటే మేబీ 3 years అయినా, లేకపోతే 4 years అయినా, 5 years అయినా, దాన్నే మనం టైం పీరియడ్ అని అంటాం అనమాట. SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం నార్మల్గా క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఇప్పుడు మనం కమింగ్ టు ది క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అంటే సడన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 900 అమౌంటెడ్ టు 260 అనమాట ఇన్ 4 years. అంటే ఇప్పుడు ఇది 900 అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? 900 అంటే ఆబ్వియస్గా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఇది 260 ఏమవుతుంది మనకి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మనీ అవుతుంది అన్నమాట. అంటే టోటల్ మనీ, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్ 4 years అనమాట. అంటే సడన్ రేట్ అన్నది కాకపోతే వాడు ఒక రేట్ ఇవ్వలేదు మనకి, ఆ రేట్ని ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిక్రీజ్డ్ బై 2%, వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 5 years? అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి, అంటే రేట్ మనది మనం కనుక్కోవాలన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఆ 260 మైనస్ 900 ఎంత ఇక్కడ మనకి? 360 కదా, 360 ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మనకి, ఓకేనా? 4 yearsకి. ఇప్పుడు 360 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 900 కదా, 900 ఇంటూ రేట్ మనం కనుక్కోవాలి. టైం పీరియడ్ వాళ్ళు ఇక్కడ ఎంత ఇచ్చారు? 4 years అని ఇచ్చారనమాట. 4 years బై ఫార్ములా ఏంటిది? 100. సో ఇప్పుడు ఇది
9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 360 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఆర్ రేట్ అనమాట. ఇప్పుడు దీని నుంచి 36 కదా, 36 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10. అంటే మనకి రేట్ ఏమొచ్చింది ఇక్కడ 10% వచ్చింది. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2, అంటే ఈ 10%లో మనకి రేట్ అనేది 2% డిక్రీజ్ అనమాట. అంటే 10 - 2 ఇంటూ 10% - 2%, అంటే రేట్ అనేది మనకి ఫైనల్ రేట్ ఏంటిది 8% అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆర్ అనేది మనకి 8% వచ్చింది. ఆర్ అనేది మనకి 8% వచ్చింది. కానీ మనం వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే అంటే టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 5 years అనమాట. ఆ టైం పీరియడ్లో మనకి ఎంత వస్తుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకేనా. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఆబ్వియస్గా 900, రేట్ ఎంత ఇక్కడ 8 ఇంటూ 10 years ఎంత ఇచ్చారు వాళ్ళు 5 years ఇచ్చారు కదా. సో 5/100. సో ఇది 9 టైమ్స్ వెళ్తుంది ఇక్కడ. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది 40 కదా, 8 5 40 ఇంటూ 9 ఈజ్ నథింగ్ బట్ 360. ఓకేనా. సో మనకి ఇప్పుడు 360 వాల్యూ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కింద వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 900 ప్లస్ ది 360, ఇక్కడ ఏమొస్తుంది మనకి 1260. ఇది ఏంటిది టోటల్ అమౌంట్, ఇది ఏంటిది టోటల్ అమౌంట్ ఆఫ్ 900కి నార్మల్గా మనకి 360 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కింద వచ్చింది. అండ్ 5 years కింద ఇది 5 years కదా, మనకి 5 years కి మనకి 360 వచ్చింది. ప్లస్ మనకు టోటల్ వాల్యూ ఆఫ్టర్ 5 years అనుకోవాలి కాబట్టి 900, అంటే మామూలుగా ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ అమౌంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1260. అందరికి అర్థమైంది కదా. ఎస్. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ని చూద్దాం అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 different banks of 750 for 2 years is 90 అనమాట. ఓకేనా. What is the difference between their rates? What is the difference between their rates? అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కింద అంటే 2 బ్యాంక్స్ అంట, SI1 అండ్ SI2. ఫస్ట్ SI1 కింద చూద్దాం. ఓకేనా. సో మామూలుగా ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు 750 ఇచ్చారు మనకి. 750 టైం పీరియడ్ ఎంత 2 years ఇంటూ R1. ఓకేనా. అంటే 2 బ్యాంక్స్ కదా, 2 different బ్యాంక్స్ అన్నారు కదా. ఓకే. సో ఇప్పుడు బై 100 అంటే ఇప్పుడు SI2 ఏమొస్తుంది సెకండ్ బ్యాంక్కి నార్మల్గా ప్రిన్సిపల్ అమౌంట్ సేమే, బట్ 2 ఇంటూ R2 బై 100. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 different బ్యాంక్స్ ఆన్ 750 ఫర్ 2 years is 90. అంటే SI1 మైనస్ SI2 ఈజ్ నథింగ్ బట్ 90. అర్థమైందా. ఓకేనా. సో SI1 మైనస్ SI2 ఈజ్ నథింగ్ బట్ 90. సో ఇప్పుడు 750 ఇంటూ R1 ఇంటూ 2 బై 100 మైనస్ 750 ఇంటూ R2 ఇంటూ 2 బై 100 ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు మనం ఏమేం కామన్ తీయచ్చు ఇక్కడ నార్మల్గా 750 ఇంటూ 2 బై 100 ఇంటూ R1 మైనస్ R2 ఈక్వల్ టు 90. ఓకేనా, ఈక్వల్ టు 90. సో ఇప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ. సో ఇది 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 5 1s 5 5s 15 టైమ్స్ కదా. సో R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 90/15. 90/15. సో R1 మైనస్ R2 ఈజ్ నథింగ్ బట్ 6% యాజ్ అ రేట్. 2 బ్యాంక్స్ దగ్గర మనకి రేట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది నార్మల్గా 6%. ఓకేనా. ఎస్. What will be the ratio of simple interest earned by a certain amount at the same rate of interest for 6 years and that of 9 years? క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ సర్టన్ అమౌంట్ అంటే మనకి అమౌంట్ తెలియదు నార్మల్గా, అంటే అమౌంట్ అనేది సేమ్. ఓకేనా. బట్ టైం పీరియడ్ అనేది డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ ఒక దానికేమో 6 years ఇచ్చారు, ఒక దానికేమో 9 years ఇచ్చారు. సేమ్ రేట్ అంట, సేమ్ రేట్ అండ్ సేమ్ సర్టన్ అమౌంట్ అంట. మనకి ఆ అమౌంట్ తెలియదు కాబట్టి మనకు ఓకేనా టీ అనేది మనం అమౌంట్ అనుకుందాం. సో ఇప్పుడు వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్ బై సర్టన్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అండ్ 9 years. ఇప్పుడు ఎస్ఐ ఫార్ములా ఏంటి మనకి PRT/100. PRT/100. టైం పీరియడ్ ఒకదానికేమో ఏమి ఇచ్చారు, ఒకదానికేమో 6 years ఇచ్చారు. అంటే SI1 ఈజ్ ఈక్వల్ టు P
PRT1 ఎంత 6 years by 100. SI2 ఏమవుతుంది అప్పుడు అలాంటప్పుడు నార్మల్గా PRT2 by T2 ఏంటంటే 9 years కదా ఆబ్వియస్గా, మళ్ళీ 9 T2 రావడం ఎందుకు, PRT by PR into 9 by 100. సో వాళ్ళకి మనకి రేషియో కావాలంట, ఓకేనా, రేషియో అనేది వాళ్ళకి కావాలన్నమాట. సో ఇప్పుడు SI1 by SI2 is equal to PR into 6 by 100 PR 6 by 100. సారీ ఇది 9 కదా, ఎస్ ఇది 9 కదా. సో ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ PR 100. సో మిగిలింది ఏంటి మనకి 6 by 9 అనమాట. సో ఇప్పుడు SI1 by SI2 ఈజ్ ఈక్వల్ టు 6 by 9 అంటే మనం 3 2s 3 3s కదా. సో 2 by 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ అన్ అమౌంట్ 450 టు ఈల్డ్ 81 యాజ్ ద ఇంట్రెస్ట్ ఎట్ 4.5% అనమాట పర్ యానం ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఇప్పుడు నార్మల్గా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు కదా వాళ్ళు 450, ఎస్ఐ ఏమి ఇచ్చారు 81, ఇది ఎస్ఐ అవుతుంది కదా మనకి 450కి, ఇది మనం ఎస్ఐ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, టైం పీరియడ్ కావాలి కదా. సో టీ అనేది మనకి తెలవాలన్నమాట, ఓకేనా. సో 81 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, నార్మల్గా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్టీ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 81 అండ్ వాట్ అబౌట్ ది ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 450 ఇంటూ వాట్ ఈస్ ఆర్ 4.5 కదా, 4.5 ఇంటూ టైం పీరియడ్ మనకి కావాలి కాబట్టి టీ బై 100. సో ఇది 8100 ఈజ్ ఈక్వల్ టు 450 ఇంటూ 4.5 ఇంటూ టీ, ఓకేనా. ఎస్, ఇప్పుడు మనకు టీ కావాలి కాబట్టి టీ అంటే ఏం రాసుకోవచ్చు మనం, 8100 బై 450 ఇంటూ 4.5 అనమాట. ఇప్పుడు 450 ఇంటూ 4.5 అంటే ఏమొస్తుంది మనకి, నార్మల్గా 8100 బై 2025. సో ఇది 1 times, ఇది 4 times. సో 4 years, ఓకేనా. 4 years ఈజ్ ద 10 year. అర్థమైందా? ఎస్ గైస్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా సిస్యా క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న QR కోడ్ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఫోన్ తీసుకొని మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేసి ఈ QR కోడ్ స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఈ సిస్యా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఎస్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ గంట సింబల్ ఉంది కదా ఇక్కడ, దీన్ని ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకు పెట్టుకోవాలంటే మీరు మా సిస్యా క్లాస్ నుంచి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అంటే ఇది ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలి గైస్. ఎందుకంటే మీరు ఏ చిన్న అప్డేట్ అయినా మా సిస్యా క్లాస్ నుంచి మిస్ అవ్వకూడదు అంటే అది ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలన్నమాట. మేము చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఒక వీడియో అయినా లేకపోతే ఒక షార్ట్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది అనమాట మొబైల్ నోటిఫికేషన్ ద్వారా, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.